అంటే దీనికి ఇంటర్సెక్షన్ వల్ల ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి దీనికి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి ఈసారి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/8 అన్నప్పుడు దీనికి ఏంటి యాడ్ చేయాలండి? 1 యాడ్ చేయండి బోత్ సైడ్స్. అంటే 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 3/8. 1 ప్లస్ 3/8 అంటే 11/3. 1 ప్లస్ 3/8 అంటే అంతేనండి 11/8. ఈ కేసు ఎంత వచ్చిందంటే 1/8 ప్లస్ 3/4 వాల్యూ ఎంత వచ్చింది చేశారా? 1/8 ప్లస్ 3/4 ఎంత వచ్చిందో అది రాయండి ఇక్కడ. 7/8 అని వస్తుంది. 7/8. సో విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7/8. అంటే ఏ ఆప్షనల్ అయితే బి ఆప్షనల్ అయితే నోట్ చేయండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ which is less than or equal to 11/8. Probability of A plus probability of B less than or equal to 11/8. Note చేయండి అమ్మా. నెక్స్ట్ కండిషన్ అండి. అంటే అక్కడ ఇందాక కెమెరా దగ్గర చాక్ పీస్ ఉన్నది, ఎవరో మెసేజ్ పెట్టారు సార్ కెమెరా దగ్గర చాక్ పీస్ చూడండి అని. ఇప్పుడు క్లియరే కదండి? రైట్. నెక్స్ట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, A comma B any two events 20th one A B two events probability of A given, probability of A is equal to 1/2, probability of B is equal to 2/3. Then asking the question A, probability of A union B less than or equal to greater than or equal to 2/3, greater than or equal to 2/3. B, probability of A intersection B complement, A intersection B complement is greater than or equal to 1/3, and C, 1/6 less than or equal to probability of A intersection B less than or equal to 1/2, and D, 1/6 less than or equal to probability of A complement intersection B less than or equal to 1/2. ఇవి మనం ప్రూవ్ చేయాలండి. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తామో 1 by 1 చూడండి. మనకి ఆల్రెడీ ఈ కండిషన్స్ లో అంటే మనకి ఇక్కడ చూడగానే మనం ఏంటి చేయాలండి? మనకి అంటే ఒకటి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. అంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి ముందుగా మనకు ఆల్రెడీ తెలిసినవి ఒకసారి రాసేద్దాం. ఏ యూనియన్ బి కానీ, ఏ ఇంటర్సెక్షన్ బి కానీ ఆల్రెడీ మన ఫార్ములాలు ఆల్రెడీ మీకు జనరేట్ చేసి చెప్పాను. ఫార్ములాలు ఏంటండి? మాక్సిమం ఆఫ్ పిఏ కామా పిబి, మాక్సిమం ఆఫ్ పిఏ కామా పిబి less than or equal to probability of A union B less than or equal to minimum of 1 comma P of A plus P of B. అంటే maximum of P of A comma P of B less than or equal to P of A union B minimum of 1 comma P of A plus P of B. కదండి. సో therefore maximum of P of A అంటే 1/2 comma 2/3 less than or equal to probability of A union B less than or equal to minimum of 1 comma P of A plus P of B. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 3 plus 4 అంటే 7/6. అంటే రెండిట్లో మాక్సిమం అంటే 2/3 less than or equal to
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ 1,7/6 అంటే 1. అంటే ఫస్ట్ ఆప్షన్ రైటే కదండి. 2/3 మాత్రమే ఇచ్చాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కూడా రైటే. ఇక ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ వద్దాం. అంటే మాక్సిమం ఆఫ్ 0, P of A plus P of B minus 1 less than or equal to probability of A intersection B less than or equal to minimum of PA comma PB. So direct గా ఇక్కడ PA plus PB minus 1 అంటే ఈ రెండు యాడ్ చేసేటప్పుడు 7/6 minus 1 అంటే 1/6 కదా. అంటే 0, maximum of 0, 1/6 less than or equal to probability of A intersection B less than or equal to minimum of PA, PB అంటే 1/2, 2/3. ఈ రెండిట్లో మాక్సిమం ఇక్కడ మినిమం కట్టాలి. అంటే ఈ రెండిట్లో మాక్సిమం అంటే 1/6 కదండి. 1/6 less than or equal to probability of A intersection B less than or equal to ఈ రెండిట్లో మినిమం అంటే 1/2 కదండి. సో 1/2 అంటే సి ఆప్షన్ ఆల్సో రైట్. ఇక ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి తీసుకోండి. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే మనకి ఇండివిడ్యువల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ బి తెలుసు, రేంజ్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తెలుసు కదా, దాని నుంచి క్యాలిక్యులేషన్ చేసేయచ్చు కదండి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1/6 less than or equal to ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి less than or equal to 1/2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో మల్టిపుల్ చేస్తే ఇది సైన్ చేంజ్ అవుతుంది. -1/2 less than or equal to probability of A intersection B less than or equal to -1/6. కానీ మనం రెండు వైపులా ఏంటండి ప్రాబబిలిటీ ఆఫ్ B ని యాడ్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ B ని యాడ్ చేసాం అనుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ B అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B -1/2 less than or equal to probability of B minus probability of A intersection B less than or equal to probability of B minus 1/6. Probability of B అంటే ఎంత అండి మనకి 2/3. 2/3 లో 1/2 పోతే 1/6 కదండి. సో 1/6 less than or equal to దీని మీనింగ్ ఏమవుతుందండి? probability of A complement intersection B less than or equal to దీని మీనింగ్ ఏమవుతుందండి? probability of B minus 1/6 అంటే probability of B అంటే ఎంత మనకి ఆల్రెడీ 2/3 లో 1/6 పోతే 1/2 అంటే ఈ కండిషన్ కూడా అవుతుంది. సిమిలర్లీ దీన్ని కూడా ప్రూవ్ చేయండి. ఇది ఎంత అవుతుందండి? దీని అర్థం ఏంటండి ఇక్కడ చెప్పండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది చేసి చెప్పండి. ఈ లిమిటేషన్స్ లో చేసి ఏ రెండింటి మధ్య వస్తుందో డిస్కస్ చేయండి అమ్మా. నా వాయిస్ వస్తుందా? చరణ్ జీరోకి ఆకాష్ ఓకే. సో దిస్ ఇస్ 0 equal to probability of A intersection B complement less than or equal to 1/3. నోట్ చేయండి అమ్మా. బాబు రవి నీ దగ్గర ఒకసారి చూడమ్మా, బోర్డు అంతా క్లియర్ గా ఉందని చెప్తున్నారు, ఒకసారి నీ దగ్గర వెరిఫై చేయమ్మా. ఓకే రవి. బ్లూటూత్ ఏమన్నా పని చేయట్లేదా ఏంటి? రైట్. నోట్ చేస్తారండి. వెళ్ళు డైరెక్ట్ గా ఫార్ములాలే. అంటే మీకు అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పాను ఇవి. ఏ యూనియన్ బి యొక్క ఫార్ములా ఏంటంటే మాక్సిమం ఆఫ్ పి ఆఫ్ ఏ కామా పి ఆఫ్ బి 1 కామా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి.
ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎప్పుడు లెఫ్ట్ సైడ్ మాక్సిమం రైట్ సైడ్ మినిమం అవుతుంది. 0, P of A plus P of B minus 1. Here minimum of P of A, P of B. మిగతాదంతా కూడా మామూలు కండిషన్సే కదా. నోట్ చేయండి. నోట్ చేస్తారండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్. నెక్స్ట్ కండిషన్ ఏమంటున్నాడు అంటే వాడు చూడండి అమ్మా, 21st one, 2 numbers are chosen అంటున్నాడండి. 2 numbers are chosen from 1, 2, 3, 4, 5, 6, 7, 8. అయితే one after another without replacement అంటున్నాడండి. one after other without replacement అని అంటున్నాడండి. వితౌట్ రీప్లేస్మెంట్ అయితే దెన్ ద ప్రాబబిలిటీ దట్ అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఎట్లా అనేది ఒకసారి చూడండి. అంటే ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడు అంటే ద స్మాలర్ వాల్యూ ఆఫ్ 2 ఈస్, అంటే 2 నెంబర్లే సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా ఎన్ ఆఫ్ ఎస్ ఏమైపోతుందండి, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 1 ఆఫ్టర్ అనదర్ వితౌట్ రీప్లేస్మెంట్, అంటే రీప్లేస్మెంట్ జరగట్లేదు 1 ఆఫ్టర్ అనదర్ కాబట్టి సెలెక్ట్ 2 ఫ్రమ్ ఏ. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయగలుగుతామంటే 8 C2 వేస్ లో సెలెక్ట్ చేయగలుగుతాం. వీటిలో ఏ అనే ఆప్షన్ ఏం అడిగాడు అంటే ఇక్కడ చూడండి, ద స్మాలర్ వాల్యూ ఆఫ్ 2 ఈస్, స్మాలర్ వాల్యూ ఆఫ్ 2 numbers of 2 ఈస్ less than 3. అంటే దాని అర్థం ఏంటి, 3 కన్నా తక్కువ ఉండాలని అర్థం. ఈ వాల్యూలో 3 కన్నా తక్కువ ఉండడానికి పాసిబిలిటీస్ ఏమిటి, 1 కానీ 2 కానీ, అంతే కదండి. సో ద స్మాలర్ కెన్ బి 2 or 1, అంతే కదండి. స్మాలర్ కెన్ బి 2 or 1. అంటే 2 కి ఎన్ని చాయిస్ ఉంటాయి చెప్పండి. 2 కి ఎన్ని చాయిస్ ఉంటాయంటే, అంటే ఈ నంబర్స్ అంటే 2 కి ఎన్ని చాయిస్ ఉండొచ్చు అంటే 2 తర్వాత, అంటే దాని అర్థం ఏంటి, లెస్ దాన్ 3 అంటే 2 or 1 కదా, అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. 3 తర్వాత 4, 5, 6, 7, 8, అంటే ఇవి 3 అంటే ఎన్ని చాయిస్ అండి ఇక్కడ, 6 చాయిస్. అట్లాగే నెక్స్ట్ 1 కి ఎన్ని చాయిస్ అండి, 1 కి ఎన్ని చాయిస్ ఉంటుంది అంటే 2 నుంచి కౌంట్ చేసుకోవాలి 8 దాకా. b మైనస్ a ప్లస్ 1, 8 మైనస్ 2 ప్లస్ 1 అంటే 7 చాయిస్. అంటే ఇది యాడ్ చేసుకోవడమే కదండి. టోటల్ ఎన్ని అవుతాయండి మనకి 2. అంటే సపోజ్ మనం 2 కార్డ్స్ లో, ఈ 8 కార్డ్స్ లో 2 కార్డ్ అయినా తీయడానికి చాయిస్ ఎంత, 6. 2 అయినా రావచ్చు, లేదా 1 అయినా రావచ్చు, లేదా 1 అయినా రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుందండి, ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 7 అంటే 13. ఆల్రెడీ ఎన్ ఆఫ్ ఎస్ అంటే 8C2 అంటే 8 into 7/2 అంటే ఎంత అవుతుందండి అది. సో 4 or 28. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 13/20. నెక్స్ట్ బి సమ్ చెప్పండి అమ్మా. నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు అంటే, వేణు ఒక నిమిషం ఆగు వేణు. బిగ్గర్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ మోర్ దాన్ 5. బిగ్గర్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ మోర్ దాన్ 5. బిగ్గర్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ మోర్ దాన్ 5 అంటే బిగ్గర్ వాల్యూ కెన్ బి ఏమవుతుందండి, బిగ్గర్ వాల్యూస్ ఏమవటానికి పాజిటివ్ ఉంటుంది అంటే 5 కన్నా ఎక్కువ అవ్వాలి అంటే 6 కానీ 7 కానీ 8 కానీ పాసిబిలిటీస్. 6 కి పాసిబిలిటీస్ ఏముంటుందండి, 6 ఉన్నది అనుకోండి, ఎన్ని చాయిస్ ఉండొచ్చు అంటే మోర్ దాన్ 5 కాబట్టి 6 రావాలి అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ అక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే
ఆ 6 బిగ్గర్ 1 అవ్వాలి కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎంత వరకు పాసిబిలిటీస్ ఉంటుందండి? 1 నుంచి 5 దాకా. అంటే 1 to 5 అంటే 5 చాయిస్. సపోజ్ 7 ఉందనుకోండి, ఎన్ని చాయిస్ ఉంటుందండి? 1 to 6 6 చాయిస్. 8 అనుకోండి, ఎన్ని చాయిస్ అండి? 7 చాయిస్. ఎందుకంటే 1 to 7 కాబట్టి. సో టోటల్ గా 8 ఉన్నాయి. అంటే మళ్ళీ ఇక్కడ n ఆఫ్ e ఎంత అవుతుందండి? ఇక్కడ n ఆఫ్ e is equal to 5 plus 6 plus 7. సో probability of e is equal to 11 plus 7 అంటే 18/28. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈవెన్ అంటున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ టూ, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈవెన్ అంటున్నాడు. ఈవెన్ అంటే ఎప్పుడు అవుతుందండి? టూ నంబర్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయింది అనుకోండి, అంటే 2 1s are 2, లేదా రెండు ఈవెన్ అయింది అనుకోండి, ఈవెన్ అవుతుంది. అంటే మనకి 2 నంబర్స్ కూడా ఈవెన్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? రెండు ఈవెన్ అయినా అవ్వాలి, లేదా 1 ఈవెన్ 1 ఆడ్ అయినా అవ్వాలి. ఆ రెండింటిని యాడ్ చేయటం, లేదా 1 లో రెండు ఆడ్ నంబర్స్ అయ్యాయి అనుకోండి, సబ్ట్రాక్షన్ చేసేయటమేగా. అంటే తీసుకున్న రెండు నంబర్స్ కూడా ఆడ్ నంబర్స్ అయ్యి ఉండి, మీకు ఆల్రెడీ చెప్పాను 1 - none అని. అంటే తీసుకున్న రెండు నంబర్లు ఆడ్ నంబర్లు అయిపోయాయి అనుకోండి, ఎందుకంటే 1 into 3 3. అంటే ప్రొడక్ట్ ఆడ్ నంబర్ తీసుకొని 1 లో సబ్ట్రాక్షన్ చేస్తే ఖచ్చితంగా మనకి ప్రొడక్ట్ అనేది ఈవెన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అదే కదా క్వశ్చన్ అడిగాడు, ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈవెన్ అన్నాడు. సి ఆప్షన్, ప్రొడక్ట్ ఈజ్ ఈవెన్. ప్రొడక్ట్ ఈజ్ ఈవెన్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు probability of e is equal to 1 minus probability of e complement, that is 1 minus both are odd. అంటే దాని అర్థం ఏంటండి? బోత్ ఆడ్ అంటే టోటల్ గా ఎన్ని ఈవెన్ ఎన్ని ఆడ్ ఉన్నాయి ఇక్కడ చెప్పండి. 1 2 3 అంటే చూడండి, ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉండి? 2 4 6 8. ఆడ్ నెంబర్స్ ఏంటి? 1 3 5 7. అంటే 4 లో 2 సెలెక్ట్ చేయటమే కదా. సో 1 minus 4c2 by 8c2. One minus 4c2 by 8c2. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. Two numbers are chosen from 1 to 8, one after another without replacement. Then the probability that the smaller value of 2 is less than 3 అంటున్నాడు. అంటే 2 numbers సెలెక్ట్ చేస్తున్నాడండి 1 to 8 నుంచి, one after another one without replacement. అంటే సెలెక్ట్ 2 from 8 కాబట్టి 8c2. స్మాలర్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ లెస్ దాన్ 3 అంటున్నాడు. అంటే లెస్ దాన్ 3 అంటే దాని అర్థం ఏంటి? స్మాలర్ వాల్యూ అనేది 3 కన్నా తక్కువ ఉండాలి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? సపోజ్ మనకి స్మాలర్ వాల్యూ సేమ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది, 2 కానీ 1 కానీ పాసిబిలిటీ ఉంటుంది. 2 కి ఎందుకు 6 చాయిస్ అంటే 2 less than 3 రైటే కదా, 2 less than 4 రైటే కదా, 2 less than 5, 2 less than 6, 2 less than 7, 2 less than 8. అంటే ఇలాంటి ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి మనకి ఇక్కడ అంటే 6 పాసిబిలిటీస్ వచ్చినాయి. అట్లాగే 1 కి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? ఇంకోటి ఏంటంటే 1 less than 2 కూడా ఒక పాసిబిలిటీ అవుతుంది. అందుకనే 7 చాయిసెస్. స్మాలర్ వాల్యూ లెస్ దాన్ 3 అంటే 3 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఆ స్మాలర్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే 1 2a. 2 కి అయితే 6 చాయిసెస్, 1 కి అయితే 7 చాయిసెస్. వెంకట్ అర్థమైందా? వెంకట్ అని అడిగాడు అబ్బాయి. అంటే 2 కి 6 చాయిసెస్, 1 కి అయితే 7 చాయిసెస్. ఈ రెండిట్లో ఏదైనా ఒక పాసిబిలిటీ అవుతుంది కదా, కాబట్టి 6 + 7 13 అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ E is equal to 13/28. నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు అంటే బిగ్గర్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ మోర్ దాన్ 5.
అంటే మోర్ దాన్ 5 అన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? బిగ్గర్ వాల్యూ ఏమవుతుంది? 6, 7, 8. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ మనం దీని అర్థం ఏంటి? 6 గ్రేటర్ దాన్ 1. అలాగే 6 గ్రేటర్ దాన్ 2, 6 గ్రేటర్ దాన్ 3, 6 గ్రేటర్ దాన్ 4, 6 గ్రేటర్ దాన్ 5. అంటే ఎన్ని పాసిబిలిటీస్? 1 నుంచి 5 దాకా. 5 చాయిస్. అట్లా 7 కి ఎన్ని పాసిబిలిటీస్? 1 నుంచి 6. 8 కి 1 నుంచి 7. అంటే ఇవన్నీ యాడ్ చేయటమే కదా. 5 + 6 + 7 అంటే 18/25. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఈవెన్ నంబర్ అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈవెన్ అంటున్నాడు. నేనేమన్నాను అంటే మనం 1 - నన్ అంటే రెండు కూడా దీని అర్థం ఏంటి? ఏవైనా 2 నంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి అది? ఖచ్చితంగా మనకి ఈవెన్ అయినా కావాలి లేదా 1 ఈవెన్ అయినా సరిపోతుంది. 2 ఈవెన్ కావచ్చు లేదా 1 ఈవెన్ అయితే సరిపోతుంది. లేదా సింపుల్ గా ఏంటంటే 1 - బోత్ ఆడ్. 1 - బోత్ ఆడ్, 2 ఆడ్ నంబర్స్ తీసుకోవాలి. 4 నంబర్స్ మనకి ఈవెన్, 4 నంబర్స్ ఆడ్. ఈ 4 నంబర్స్ ఆడ్ లో 2 నంబర్స్ సెలెక్ట్ చేసేసారు. 2 బోత్ ఆడ్ కాబట్టి 1 - 4c2/8c2. నోట్ చేయండి అమ్మా. బాబు వేణు, వేణు నోట్ చేయండి అమ్మా. రైట్ బాబు కార్తీక్, రివిజన్ షెడ్యూల్ అనేది మీకు నా నెక్స్ట్ నవంబర్ 16 నుంచి ఉంటుంది. నెక్స్ట్ వీక్ మీకు పోస్ట్ చేస్తానండి. కంప్లీట్ అయినా నాన్న నెక్స్ట్ మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాటి గురించి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ అది చేయొచ్చు మీరు. రైట్. Cards are drawn one by one. Cards are drawn one by one. Replacement until all the cards are drawn. The first one is first condition is the chance of getting a spade. Chance of getting a spade. Getting a spade on the 13th try. At the 13th try. 13th ట్రైల్ అంటున్నాడు. అసలు మనకి ఇక్కడ ఏం అడిగాడండి క్వశ్చన్ లో? కార్డ్స్ ఆర్ డ్రాన్ వన్ బై వన్ ఇన్ ఏ ప్యాక్ ఆఫ్ వెల్ షఫుల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో ఎన్ని ఉంటాయండి మనకి? 52 కార్డ్స్ ఉంటాయి కదా. అంటిల్ ఆల్ ద కార్డ్స్ ఆర్ డ్రాన్, ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు అంటే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్ అట్ ద 13th ట్రై. మనకి టోటల్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి మనకి? ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ని మనం ఎన్ని కార్డ్స్ ఉన్నాయండి? ఇక్కడ నంబర్ రాసుకుందాం. x1, x2, x2 అట్లాగా 52 కార్డ్స్ ఉన్నాయండి.
ఈ 52 కార్డ్స్ లో మనకి ఏమంటున్నాడండి, 13th ట్రయల్ లో స్పేడ్ కార్డు కావాలి. స్పేడ్స్ ఎన్ని ఉంటాయి మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్ లో? మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ లో చెప్పాను. స్పేడ్స్ 13, క్లబ్స్ 13, హార్స్ 13, డైమండ్స్ 13. సో కాబట్టి ఇక్కడ స్పేడ్స్ ఆర్ 13 కార్డ్స్. స్పేడ్స్, ఈ స్పేడ్స్ 13 కార్డ్స్ లో ఖచ్చితంగా 13th ట్రయల్ లో మనకి స్పేడ్స్ కట్టాలి. ఈ 13th స్పేడ్ లో స్పేడ్స్ కట్టాలంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ getting spade 13th ట్రయల్. 13th ట్రయల్ లో మనకి స్పేడ్ కట్టాలి అంటే కండిషన్ ఏమొస్తుందో చూడండి. టోటల్ గా 13 కార్డ్స్ స్పేడ్ లో కంపల్సరీగా ఒక కార్డుని సెలెక్ట్ చేసాం అనుకోండి, అంటే ఇన్ని రకాలుగా వన్ కార్డ్ మనం సెలెక్ట్ చేయాల్సింది, అంటే 13C1. ఇంకా రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? ఒక కార్డ్ అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 51 ఉంటాయి. వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 51 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇక n(s) అంటే ఎంత అవుతుందండి? టోటల్ n(s) అంటే ఎన్ని పాసిబిలిటీస్? ఈ టోటల్ గా మనకి 52 కార్డ్స్ లో వాటిని మనం 52 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయగలం. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ ఆన్ 13th ట్రయల్ అంటే ఈ 13th ట్రయల్ లో మనకి స్పేడ్ కార్డ్ రావాలి అంటే ఖచ్చితంగా 13 స్పేడ్ లో ఒక కార్డు మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 13C1 ఇంటూ రిమైనింగ్ కార్డ్స్ ని అరేంజ్ చేస్తున్నాం కాబట్టి 51 ఫ్యాక్టోరియల్ బై వీటిని అరేంజ్ చేయగలుగుతున్నాం కాబట్టి n(s) అనేది 52 ఫ్యాక్టోరియల్. అంటే 51 ఫ్యాక్టోరియల్, ఈ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే 13/52 అంటే 1/4. సో the probability that 1/4. వీటిలో చూడండి, ఇంకొక ఆప్షన్ ఏమన్నాడు అంటే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ లాస్ట్ కార్డ్ స్పేడ్ అంటున్నాడు. అంటే లాస్ట్ కార్డ్ స్పేడ్ కావాలి అంటే అది లాస్ట్ కార్డ్ అంటే X52 కార్డ్ అనేది మనకి స్పేడ్ కావాలి. దీని యొక్క ప్రాబబిలిటీ కట్టాలి. దీనికి కూడా అంతే కదండి. అంటే 51 వరకు మనకి ఏ కార్డు రావట్లేదు. 52 కార్డ్ అనేది స్పేడ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి ఎన్ని స్పేడ్స్ ఉన్నాయి? 13 స్పేడ్స్ ఉన్నాయి. అందులో ఒక కార్డే, ఆ కార్డు 52nd ట్రయల్ లో వస్తుందట. అంటే ఒక కార్డు సెలెక్ట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ సేమ్ సినారియో. అంటే X52 కార్డులో ఒక స్పేడ్ అంటే from 13 spades, that is 13C1, and the remaining 51 cards can be arranged in 51 factorials. So this is equal to, ఇది కూడా సేమ్ సినారియో, 13C1 into 51 factorial by 52 factorial. అంటే ఇది కూడా సేమ్ 1/4. ఇప్పుడు లాస్ట్ కార్డే కాదు, ఫస్ట్ కార్డ్ అన్నా సరే అదే ఆన్సర్, లేదు 50th కార్డు ట్రయల్ అన్నా అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి. డి ఆప్షన్ ఏమంటున్నాడు అంటే ఇందులో ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్స్ గెటింగ్ కింగ్ అట్ ద 5th ట్రయల్, అండ్ క్వీన్ అట్ 4th ట్రయల్, క్వీన్ అట్ 10th ట్రయల్. అంటే దాని అర్థం ఏంటండి? 5th ట్రయల్ లో కింగ్ వస్తుంది, 10th ట్రయల్ లో క్వీన్ వస్తుందండి. మనకి ఎన్ని కింగ్స్ ఉన్నాయి, ఎన్ని క్వీన్స్ ఉన్నాయండి? మనకి ప్రతిదీ కూడా ఫేస్ వాల్యూ 4 కదా అనుకున్నాం మనం. ఆల్రెడీ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. అంటే 2 ఫేస్ వాల్యూ 4. అట్లాగే కింగ్స్ అంటే ఎన్ని ఉంటాయండి? హార్స్ కింగ్, క్లబ్స్ కింగ్, స్పేడ్స్ కింగ్, నెక్స్ట్ డైమండ్ కింగ్. అట్లాగే క్వీన్ కూడా అంతే. అంటే 4 కింగ్స్ లో ఒక కార్డునే సెలెక్ట్ చేయాలి కాబట్టి 4C1. అట్లాగే కింగ్స్ లో, అట్లాగే 4 క్వీన్ లో 1 కార్డే సెలెక్ట్ చేయాలి అంటే 4C1 వేస్. అంటే 2 కార్డ్ సెలెక్షన్ అయిపోయింది. అంటే ఇంకా రిమైనింగ్ టోటల్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో 2 కార్డ్ సెలెక్షన్ అయిపోయింది కాబట్టి ఈ రిమైనింగ్ 50 కార్డ్స్ ఎలా రాయొచ్చండి అంటే 50 ఫ్యాక్టోరియల్. So therefore this can be written as
సో ఫిఫ్త్ ట్రయల్ లో కింగ్ సెలెక్ట్ చేయడానికి అయితే 4 కార్డ్స్ లో ఒకటి 4C1, క్వీన్ కూడా 4A ఉంటాయి. వాటిలో ఒకటి సెలెక్ట్ చేయడం అంటే 4C1, అంటే 2 కార్డ్స్ సెలెక్షన్ అయిపోయింది. అంటే రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 50. వాటిని అరేంజ్ చేయడం అంటే 50 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 52 ఫ్యాక్టోరియల్. అంటే 50 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 52 ఇంటూ 51, 4 1s are 413 సార్. ఇది ఎంత ఆన్సర్ వస్తుందండి చెప్పండి అమ్మా. ఇది 1/4 ఈ ఆన్సర్ ఎంత వస్తుంది అది నోట్ చేయండి. ఫోర్ బై 663 అండి. ఓకే అమ్మా నోట్ చేయండి. నరసింహ ప్రాబిలిటీ కంటిన్యూషన్ సార్ ఫోన్ చేశారు సార్. ఏంటి సార్ అర్జెంటా? సార్ నీ క్లాస్ చేయొచ్చా? ఓకే సరే సార్ ఓకే సార్ సరే సార్ రైట్ నాన్న. ఓకే నాన్న, ప్రోగ్రెషన్స్ అండ్ సిరీస్, సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది మన మీకు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో మీకు చెప్పారంట కదా. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో మన ట్రాక్ షీట్ లో ఉంది. ఆ సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే టాపిక్ స్టార్టింగ్ లో మీకు చెప్పారంట. ఓకే స్టార్టింగ్ లో చెప్పారంట, అందుకని అది రివిజన్ లో డైరెక్ట్ ఇస్తారన్నారు. సో నెక్స్ట్ అండి. సెలక్షన్ చేయడం కాదు ఇక్కడ, జనరల్ గా 1 కార్డు 2nd కార్డు అని కాదు, ఇక్కడ ట్రైల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏమన్నాడు వీడు, కార్డ్స్ ఆర్ డ్రాన్ 1 by 1 ప్యాక్ ఆఫ్ వెల్ షఫల్డ్ కార్డ్స్ రీప్లేస్మెంట్ అంటిల్ ఆల్ ద కార్డ్స్ ఆర్ డ్రాన్ అంటున్నాడు. ఒక కార్డు తీశాడు, మనకి ఏదైతే మనం అనుకుంటామో తీయాల్సింది అనుకుంటామో ఆ కార్డు కాలేదు, మళ్ళీ పెట్టేశాడు. మళ్ళీ కార్డు తీశాడు, మళ్ళీ పెట్టేశాడు. ఓకే పృథ్వీ అంటే ఒక్కొక్క కార్డు తీయటానికి నంబర్ పెట్టుకున్నాం, 1 2 3 అట్లా 52 కార్డ్స్ గా ప్లేస్మెంట్స్ అన్నమాట. తీసుకోవటం పెట్టడం. అయితే ఫస్ట్ కేసు ఏమన్నాడు అంటే గెటింగ్ స్పేడ్ 13th ట్రైల్, అంటే ఫస్ట్ ట్రైల్ లో స్పేడ్ రాలా, 2nd ట్రైల్ లో రాలా, అట్లా వాడు 13th ట్రైల్ అయినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. జనరల్గా అంటే 30 బేసెస్ ఉంటాయి. 30లో సెలెక్ట్ చేస్తాం కాబట్టి 30 అంటే రిమైనింగ్ కార్డ్స్ ఉంటాయి. రిమైనింగ్ ప్రైస్ ఎన్ని ఉంటాయి మనకి 51 ఉంటాయి. 51 అది జనాలు ఇదైతే లాస్ట్ కార్డ్ అన్నాడు. లాస్ట్ కార్డ్ అంటే మనకి 52 వరకు తీసుకున్నట్టు వెళ్ళాలి. అయినప్పుడు కూడా మనం అదే లాస్ట్ కార్డ్ కావాలి కాబట్టి మనం లాస్ట్ కార్డ్ మనం ఒకటి తీసుకున్నాం అన్నమాట. అదే 31 రిమైనింగ్ కార్డ్స్ అరేంజ్మెంట్స్ అందుకే అరేంజ్ చేస్తాం. ఇంకంటే అలాగే అంటున్నాడు. డైమండ్ కానీ అట్లాగా 4 ఉంటాయి. 4లో ఒకటి కాబట్టి 4C1. అట్లాగే ఇక్కడ కూడా క్వీన్ కూడా 4లో ఒకటి కాబట్టి 4C1. అంటే 2 కార్డ్స్ తీసేసామా, అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి 10 ఉంటాయి, సారీ 50 ఉంటాయి. 50 ఫ్యాక్టోరియల్. ఇది లాస్ట్ కార్డు తీసుకున్నా 50th కార్డు తీసుకుని ఏది తీసుకున్నా సరే ఒకటే మీనింగ్ వస్తుంది స్పేడ్ లో. ఓకేనా హర్ష?
Right. So coming to the next one. రైట్ నానా ఈ ప్యాసేజ్ 1 ప్యాసేజ్ 2 మోడల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవేనండి. ఒకసారి మ్యాట్రిక్స్ మ్యాచింగ్ చూడండి. 30th వన్. ఇన్ ఏ టోర్నమెంట్ దేర్ ఆర్ 16 ప్లేయర్స్ అండి. 16 ప్లేయర్స్ ఉన్నారండి. వీటిలో S1 S2 సో ఆన్ S16 ప్లేయర్స్ ఉన్నారు అండ్ డివైడెడ్ ఇంటూ 8 pairs. వీటిని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారండి? డివైడెడ్ ఇంటూ 8 pairs. 8 pairs గా డివైడ్ చేశారండి. అయితే from each game a winner is decided on the basis of the game played between 2 players. గేమ్ అనేది ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే ఇద్దరు ప్లేయర్స్ మధ్య జరుగుతుంది అనే పెయిర్. అస్యూమింగ్ దట్ ఆల్ ద పెయిర్స్ హ్యావ్ ఈక్వల్ స్ట్రెంత్. ప్రతి ఒక్క పెయిర్ కూడా ఈక్వల్ స్ట్రెంత్ ఉంటారు అంటున్నారు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటండి? 16 ప్లేయర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 pairs. వీటిని 8 pairs గా డివైడ్ చేయాలి. దెన్ ఫ్రమ్ ఈచ్ గేమ్ ఏ విన్నర్ ఈస్ డిసైడెడ్. ద బేసిస్ ఆన్ ద గేమ్ ప్లేడ్ బిట్వీన్ ద 2 players మధ్య ఉంటుంది అని అంటున్నాడు. ఈ 2 players మధ్య మనం సెలెక్ట్ చేసుకోవాలి. గేమ్ ఆడుతూ ఉండాలి. ఇక్కడ మీకు జనరల్ గా 16 లో 8 మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి 16C8 అనేది డైరెక్ట్ గా రాసేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సపోజ్ n థింగ్స్ ఉన్నాయి. వీటిలో r థింగ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. వీటిలో p ఇంక్లూడ్ అన్నప్పుడు ఒక కండిషన్, ఎక్స్క్లూడ్ అన్నప్పుడు ఒక కండిషన్ మనం చెప్పుకున్నాం. ఇంక్లూడ్ అన్నప్పుడు కండిషన్ ఏంటి? n - p cr - p. p ఎక్స్క్లూడ్ అంటే అర్థం ఏంటి? p ఎక్స్క్లూడ్ అంటే n - p cr. 1 include 1 exclude. 1 include and 1 exclude అన్నాడు అనుకోండి. అంటే ఒకటి ఇంక్లూడ్ ఒకటి ఎక్స్క్లూడ్ అంటే దాని అర్థం ఏంటి అంటే రెండిటిని n లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే n - 2 ఒకటే ఇంక్లూడ్ కాబట్టి సెలక్షన్ లో ఒకటి తీసుకోవాలి. అంటే 1 ఇంక్లూడ్ 1 ఎక్స్క్లూడ్ అంటే టోటల్ గా n లో n - 2 థింగ్స్ నుంచి r - 1 సెలక్షన్ చేస్తాం. ఇది కండిషన్ కదా. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడు అంటే ద ప్రాబబిలిటీ దట్ S1 ఈజ్ ద వన్ ఆఫ్ ద 8 winners అంటున్నాడు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రాబబిలిటీ దట్ S1 ఈజ్ వన్ ఆఫ్ ద విన్నర్స్. S1 ఈజ్ వన్ ఆఫ్ ద విన్నర్స్ అంటే S1 ఒక్కడే విన్నర్ అవుతాడు అంటున్నాడు. జనరల్ గా మనకి ఇక్కడ n(s) అంట 16 లో 8 కాబట్టి సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ n(s) అంటే 16C8. ఇప్పుడు మనకి S1 ఈజ్ ద విన్నర్ అంటే ఒకడు ఖచ్చితంగా ఇంక్లూడ్ అవ్వాలి. అంటే వాడు 16 లో 8 pairs ని సెలెక్ట్ చేస్తారు కాబట్టి 16C8. వాటిలో S1 కంపల్సరీగా ఇంక్లూడ్ అవ్వాలి. విన్నింగ్ లో ఇంక్లూడ్ అవ్వాలి అంటే ఏంటి? n - p cr - అంటే ఇది 16C8. వీటిలో ఒకటి మాత్రమే S1 అన్నవాడు ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి 16 - 1 C8 - 1 అంటే 15C7. మనకి ఇక్కడ ఇంకొక ఫార్ములా కూడా తెలుసు. NCR అంటే n/r ఇంటూ n - 1 CR - 1 ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేస్తే 16/8 ఇంటూ 15C7 అన్నమాట. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 2 అంటే ఎంత వచ్చిందండి? 1/2. అంటే అందులో S1 అన్నవాడు విన్నర్ అవ్వటానికి 1/2 ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ కండిషన్ ఏంటంటే ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ S1 and S2 ఆర్ ద విన్నర్స్. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ S1 or S2 is a winner. S2 is winner. అంటే S1 కానీ లేదా S2 కానీ మాత్రమే విన్నర్ అవుతుంది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ S1 S2 బార్ కాంప్లిమెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ S1 కాంప్లిమెంట్ S2.
probability of exact one of S1 or S2 is the winner. S1 S complement or S1 complement S2. అంటే నేను చెప్పాను కదండి, 1 ఇంక్లూడ్ 1 ఎక్స్క్లూడ్. అంటే ఈ కండిషన్ లో దీని అర్థం ఏంటి, S1 ఉంటున్నాడు, S2 ఉండట్లా. అంటే టోటల్ గా మనం 2 సబ్ట్రాక్షన్ చేయాలి కదా. అంటే 16 - 2 C ఒకటి మాత్రమే ఇంక్లూడ్ కాబట్టి ఇక్కడ చూడండి, 1 ఇంక్లూడ్ 1 ఎక్స్క్లూడ్ అంటే n - 2 CR - 1 అంటే 8 - 1 ప్లస్ ఇక్కడ కూడా అంతే బై 16 C8 ప్లస్ ఈ కేసు కూడా అంతే కదండి, 1 ఎక్స్క్లూడ్ 1 ఇంక్లూడ్ అంటే ఇది కూడా అదే కదా కండిషన్ వస్తుంది. 16 - 2 C 8 - 1 బై 16 C8 ఇది ఎంత అవుతుందండి, 14 C7. ఇది ఈ రెండు సేమే కదా, అంటే 2 × 14 C7 బై 16 C8. ఇక సి ఆప్షన్ చూడండి ఏమంటున్నాడండి, బోత్ S1 S2 ఆర్ అమాంగ్ 8 విన్నర్స్ అంటున్నాడు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ S1 అండ్ S2 ఆర్ విన్నర్స్. అంటే S1 S2 బోత్ ఇంక్లూడెడ్. అంటే S1 S2 బోత్ ఇంక్లూడెడ్ అంటే 2 persons ఇంక్లూడెడ్. 2 persons ఇంక్లూడెడ్ అంటే ఫార్ములా ఏంటి, n - p CR - 2 persons ఇంక్లూడెడ్ కాబట్టి 16 - 2 C 14 8 - 2 డివైడెడ్ బై 16 C8. అంటే దీని అర్థం ఏంటండి, 14 C7 14 C6 14 C6 బై 16 C8. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి. డి ఆప్షన్ ఏమంటున్నాడండి, బోత్ S1 అండ్ S2 నాట్ అమాంగ్ విన్నర్స్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ S1 అండ్ S2 నాట్ విన్నర్స్, విన్నర్ కాదు అంటున్నాడు. అంటే 2 persons కంప్లీట్లీ ఎక్స్క్లూడెడ్. 2 persons ఎక్స్క్లూడెడ్ అంటే n - p CR. అంటే దాని అర్థం ఏంటవుతుందండి, 16 - 2 C8 బై 16 C8 అంటే 14 C8 బై 16 C8. నోట్ చేయండి, కనబడట్లేదా? ఓకే, నోట్ చేయండి. అవునమ్మా, అవును సందీప్. ఓకే రాహుల్. సిక్స్టీన్ C8 ఎందుకు రాశారు సార్? గుడ్ డౌట్. మనకి ఎన్ని టీమ్స్ ఉన్నాయండి మొత్తం టోటల్ గా? 16 ప్లేయర్స్ ఉన్నారు. వాటిలో మన ఎన్ని టీమ్స్ తయారు చేయాలి అంటే 8 టీమ్స్ తయారు చేయాలి. ఈచ్ పెయిర్ కదా, పెయిర్ అంటే 2 అంటే 8 పెయిర్స్ వస్తున్నాయి. అంటే ఎన్ని టీమ్స్ వస్తున్నాయి, 8 టీమ్స్ అవుతున్నాయి. 8 టీమ్స్ లో ప్రతి టీమ్ లో కూడా ఒకటే కదా విన్ అవుతున్నాడు. అంటే 8 టీమ్స్, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఉన్నటువంటి IPL చూడండి, హైదరాబాద్ బెంగళూరుకి అయ్యింది. హైదరాబాద్ బెంగళూరులో ఎవడో ఒకడే గెలుస్తాడు. అట్లాగే చెన్నైకి ముంబైకి అయింది, చెన్నై ముంబై ఎవడో ఒకడే గెలుస్తాడు. అట్లా అనమాట. అంటే అట్లాగా 2 టీమ్స్ లో 16 ప్లేయర్స్. ఇక్కడ 16 ప్లేయర్స్ లో మనకి చెస్ బోర్డ్ తీసుకోండి, విశ్వనాథ్ ఆనంద్ అట్లా. మళ్ళీ అవన్నీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళొద్దు, జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ సరిపోతుంది. బాబు సార్ టై అయితేనా? మెయిన్ ఏంటంటే 16 ప్లేయర్స్ ఉన్నారు నాన్న. వాటిలో మనం 8 పెయిర్స్ నే తీసుకుంటాం. 8 పెయిర్స్ లో అంటే 8 టీమ్స్ వస్తాయి. 8 టీమ్స్ లో ఎంతమంది గెలవడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే 8 మెంబర్సే గెలవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే 16 లో 8 మెంబర్సే గెలుస్తారు కాబట్టి 16 లో 8 మెంబర్స్ గెలుస్తారు కాబట్టి 16 C8 అయ్యింది. ఓకేనా? అయితే S1 ఈజ్ ద వన్ ఆఫ్ ద విన్నర్ అంటున్నాడు. ఖచ్చితంగా S1 అన్నవాడు ఆ 8 మెంబర్స్ లో ఉండాలి.
ఇంక్లూడెడ్ కాబట్టి n మైనస్ పి సిఆర్ మైనస్ పి కాబట్టి n-1 cp r minus 1 by nc. తర్వాత ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ S1 ఆర్ S2 విన్నర్ అయితే కంపల్సరీగా S1 అయినా ఉండొచ్చు లేదా S2 అయినా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ S1 ఆర్ S2 కాంప్లిమెంట్ S1 కాంప్లిమెంట్ ఆర్ S2 ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద S1 ఆర్ S2 విన్నర్ అన్నాడు కాబట్టి అంటే దీని అర్థం ఏంటి వన్ ఇంక్లూడ్ వన్ ఎక్స్క్లూడ్ అని. ఈ కండిషన్ లో వన్ ఇంక్లూడ్ వన్ ఎక్స్క్లూడ్ అంటే ముందుగా జనరల్ గా పి ఎక్స్క్లూడెడ్ అంటే ఫార్ములా ఏంటి n మైనస్ పి సిఆర్ అంటాం. ఇక్కడ వన్ ఇంక్లూడ్ వన్ ఎక్స్క్లూడ్ అంటే ముందు ఆ ఇద్దరిని టోటల్ లో తీసేయటమేగా అంటే n-2 ఒకటే ఇంక్లూడ్ అంటున్నాను కాబట్టి ఆర్ మైనస్ అదే రాసా n-2 సిఆర్ మైనస్ 1 ఇక్కడ S1 ఇంక్లూడెడ్ ఇక్కడ S2 ఇంక్లూడెడ్ రెండు రాయాలి ఎందుకంటే ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ S1 ఆర్ S2 అన్నాడు. అయితే S1 గెలుస్తాడా S2 గెలుస్తాడా మనకు తెలీదు అంటే రెండు కేసులు తీసుకోవాలి. ఓకేనా బాబు ఇది 2 times of 14c7 by 816c8. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ S1 అండ్ S2 బోత్ ద విన్నర్స్ అంటే ఇద్దరు విన్నర్ అవుతారు అంటున్నారు అంటే బోత్ ఇంక్లూడెడ్ అంటే ఫార్ములా n-p cr మైనస్. తర్వాత ఏంటి S1 S2 బోత్ ఎక్స్క్లూడెడ్ అంటే n-p cr. ఓకేనా బాబు రాహుల్ ఇంకెవరు అడిగారు మెసేజ్ చేయండి నన్ను. పృథ్వీ ఓకే రిమైనింగ్ చైతన్య భార్గవ్ సిద్ధార్థ ఓకే సిద్ధార్థ d is equal to 1 minus c రాయాలి. d is equal to అలా చేయకూడదు కదా d అనేది 1 minus c రాయడానికి లేదు కదా ఎందుకంటే టోటల్ గా 8 మెంబర్స్ ఉన్నారు ప్లేయర్స్. ఇప్పుడు S1 S2 ఇద్దరే కదా 1 minus c అనా అలా రాయలేం. రైట్ కంప్లీటెడ్ అండి హరి రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఆ ఫస్ట్ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఆల్రెడీ మనం ఫస్ట్ పాసేజ్ ఆల్రెడీ మనం చేసిందే అంటే చూడండి కావాలంటే మనం ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్స్ ఉంటాయి కదా కొన్ని సబ్సెట్ మీకు చూడండి S కంటైన్స్ A1 A2 AN ఎలిమెంట్స్ తీసుకుంటే మొత్తం కేస్ 1 అంటే A1 బిలాంగ్స్ టు P A1 బిలాంగ్స్ టు Q ఇది కేస్ 1 అని కేస్ 2 A1 బిలాంగ్స్ టు P A1 డస్ నాట్ బిలాంగ్స్ టు Q అలాగే థర్డ్ కేస్ డస్ నాట్ బిలాంగ్స్ టు గుర్తుందా మీకు రెండు డస్ నాట్ బిలాంగ్స్ టు ఆ క్వశ్చన్ ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం 4 చాయిస్ దీనిలో డిఫరెంట్ కేటగిరీస్ మన పెరిమిటెన్స్ కాంబినేషన్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో కాబట్టి సేమ్ పాసేజ్ అదే క్వశ్చన్ సో కాబట్టి మీకు అది అవసరం లేదు అనుకుంటాను. నెక్స్ట్ కూడా మనం ఈ అరేంజ్మెంట్స్ లాంటి సమ్మె నెక్స్ట్ పాసేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమైపోయింది ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 31 చూడండి అమ్మా. A student has a match at 3 historical events Dandi March, Quit India Movement and Mahatma Gandhi's association with the years 1948, 1930, 1942. అంటే మనకి దండి మార్చ్ అంటే ఉప్పు సత్యాగ్రహమే కదండి. అట్లాగే తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే మహాత్మా గాంధీస్ అసోసియేషన్ ఇన్ ద ఇయర్స్ అంటున్నాడు. అంటే ఒకటి 1930 ఇచ్చాడు 1942 ఒకటి ఇచ్చాడు 1948 లో ఇచ్చాడు. అంటే మనకి దండి మార్చ్ అనేది 1930 కదా క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది 1942 కదండి. గాంధీస్ అసోసియేషన్ అంటే గాంధీ గారు ఎప్పుడు ఇదయ్యారు అనేది 1948 అంటే మూడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది నథింగ్ బట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది ఏమంటున్నాడు అంటే ఇఫ్ X denotes the number of correct answers obtained by the students అంటే ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేయగలుగుతాడు అన్నది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ X is equal to 3 అంటే ఈ 3 వాటికి వాడు కరెక్ట్ గానే చేసేసేయాలి. 3 వాటికి వాడు కరెక్ట్ గానే చేసేసేయాలంటే కండిషన్ ఏమవుతుంది చెప్పండి. 3 వాటికి కూడా కరెక్ట్ గానే చేసేసేయాలి అంటే ఆల్ ఈవెంట్స్ ఆర్ కరెక్ట్.
ఆల్ ఈవెంట్స్ ఆర్ కరెక్ట్. అన్ని ఈవెంట్స్ కరెక్ట్ అయితే ఎన్ని ఒకటే కదా మ్యాచ్ చేయగలుగుతాడు. ఆల్ ఈవెంట్స్ కరెక్ట్ అంటే n of t is equal to 1. n of s ఎంత అవుతుందండి ఇక్కడ మనకి? n of s ఎంత అవుతుంది అంటే టోటల్ గా 3 కండిషన్స్ 3 డిఫరెంట్. అన్ని ఎన్ని రకాలుగా మనం చేయొచ్చండి? 3 ఫ్యాక్టోరియల్ వేస్. n of s is 3 ఫ్యాక్టోరియల్ వేస్. 3 ఎలిమెంట్స్ కాబట్టి అంటే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇక్కడ చూడండి మ్యాచింగ్ 1 మ్యాచింగ్ 2 కదా ఇది. అంటే దీనిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్ అరేంజ్ చేయొచ్చు. అంటే దండిని 3 వేస్, ఇది 2 వేస్, ఇది 1 వే కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్. n of s అనేది 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 3 is equal to ఏమైపోయిందండి? 1/3 ఫ్యాక్టోరియల్ అంటే 1/6. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 2 అంటే ఎగ్జాక్ట్లీ 2 ఈవెంట్స్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ 2 ఈవెంట్స్ కరెక్ట్ అంటే దాని అర్థం ఏంటి? 2 కరెక్ట్ అవుతే 3 ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు దండి మార్చ్ 1930కి కరెక్ట్ అయ్యి క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 కరెక్ట్ అయితే ఆటోమేటిక్ గా గాంధీస్ అసోసియేషన్ అనేది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది కదా. అంటే 2 ఈవెంట్స్ ఎగ్జాక్ట్ గా ఉండేది కరెక్ట్ అవ్వదు. అంటే అట్లాంటి పాసిబిలిటీస్ ఉండవు దాని అర్థం. అంటే ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 2 అంటే ఎగ్జాక్ట్లీ 2 ఈవెంట్స్ కరెక్ట్ అనేది ఇంపాసిబుల్. సో కాబట్టి దీనికి ప్రాబబిలిటీ ఏమవుతుందండి? ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 0. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 1. ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 1 అంటే అర్థం ఏంటి? ఈ మూడిట్లో ఒకటే కరెక్ట్ గా చేస్తుంది, మిగతా రెండేంటి ఇన్కరెక్ట్ గా చేస్తుంది. అంటే మనం ఇక్కడ చూడండి ఇది ఎలాగా మనం చెయ్యొచ్చు అంటే చూడండి మన లెటర్స్ ఎన్వలప్స్ చూడండి. లెటర్ 1, లెటర్ 2, లెటర్ 3, ఎన్వలప్ 1, ఎన్వలప్ 2, ఎన్వలప్ 3. అంటే లెటర్ 1 కరెక్ట్ గా వెళ్తుంది, మిగతా రెండింటికి ఏం చేయాలండి? డి అరేంజ్మెంట్స్, అంతే కదా. సో ద కండిషన్ ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 1 అంటే దాని అర్థం ఏంటండి? 3 వాటిలో ఒకటే కరెక్ట్ అవుతుంది. సో 3 వాటిలో ఒకటే కరెక్ట్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ 1 ఈవెంట్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ 1 ఈవెంట్ కరెక్ట్. 1 ఈవెంట్ కరెక్ట్ అంటే దాని అర్థం ఏంటండి? d2/3 ఫ్యాక్టోరియల్ రాసేయచ్చు కదా డైరెక్ట్ గా మనం. d2/2 ఫ్యాక్టోరియల్. d2 అంటే అర్థం ఏంటండి? d2 1 minus 1/1 factorial plus 1/2 factorial into 2 factorial. లేదంటే ఇక్కడ డైరెక్ట్ ఇలా చేసేద్దామండి. అంటే ఎగ్జాక్ట్లీ 1 ఈవెంట్ కరెక్ట్ అంటే ఖచ్చితంగా 3 ఈవెంట్స్ లో 1 ఈవెంట్ సెలెక్ట్ చేసుకోండి. 3c1 into 3c1 1 ఈవెంట్ కదా కరెక్ట్ అవుతుంది బై 3 ఫ్యాక్టోరియల్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ డి ఆప్షన్ ఏమంటున్నాడు అంటే ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 0 అంటే దాని అర్థం ఏంటండి? అన్ని కూడా కరెక్ట్ కాదు అని అర్థం. అన్ని కరెక్ట్ కాదంటే డి అరేంజ్మెంట్స్. d of 3/3 ఫ్యాక్టోరియల్. d of 3 అంటే మనకి ఎంత అండి? ఇక్కడ d of 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 minus 1/1 factorial plus 1/2 factorial minus 1/3 factorial. అంటే డైరెక్ట్ వచ్చేసేయాలండి. 3 minus 1 అంటే 2 కదండి. 3 factorial into 2/3 factorial అంటే d of 3 అంటే 2. 2/6 అంటే 1/3. నోట్ చేయండి. బాగుందండి క్వశ్చన్. నోట్ చేయండి అమ్మా ఫాస్ట్ గా. కొంచెం అడిషనల్ గా తీసుకుంటాను. బాబు డాట్ 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 నేను కొంచెం అడిషనల్ గా తీసుకుంటానండి మన ఈ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ అయిపోయేటట్టుగా. రైట్ నాన్న. వన్స్ సార్ S1.
నోట్ చేస్తారు కదండి. 1 o'clock వరకా? సరే. అంటే 3 ఈవెంట్స్ కరెక్ట్ అవ్వడం ఒకటే పాసిబిలిటీ. 2 ఈవెంట్స్ కరెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్. 1 ఈవెంట్ కరెక్ట్ అంటే ఎగ్జాక్ట్లీ 3లో ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటే కరెక్ట్ అవుతుంది. బై 3 బై ఫ్యాక్టోరియల్ అంటే 3/3 అంటే దాని అర్థం ఏంటి? అంటే డండి అయినా కరెక్ట్ అవ్వచ్చు, 15 అయినా కరెక్ట్ అవ్వచ్చు, గాంధీ అయినా కరెక్ట్ అవ్వచ్చు. ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది. అంటే మూడింట్లో ఒకటి సెలెక్ట్ చేస్తాం. 3C1. ఇదేంటంటే x0 అంటే అన్ని ఇన్కరెక్ట్ అంటే డి అరేంజ్మెంట్స్ అంటే లెటర్ 1, లెటర్ 2, లెటర్ 3, ఎన్వలప్ 1, ఎన్వలప్ 2, ఎన్వలప్ 3 ఏది కరెక్ట్ గా వెళ్ళకూడదు. అంటే ఏ లెటర్ ఏ ఎన్వలప్ కి కరెక్ట్ గా వెళ్ళకూడదు. అంటే డి అరేంజ్మెంట్స్ అనే కాన్సెప్ట్ వాడుకోవచ్చుగా చక్కగా. సో డి. ఓకేనండి, రైట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో 33 చూడండి అమ్మా ఇక్కడ. 32 అనేది మీకు ఈజీ అండి. అది 33 చూడండి అమ్మా. ఏమంటున్నాడు అంటే 33 దేర్ ఆర్ 2 రెడ్, తర్వాత 2 బ్లూ, 2 వైట్ అండ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ గ్రీన్ సాక్సెస్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చేసారు. గ్రీన్ ఎంతో తెలియదు కాబట్టి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అని మాత్రం ఇచ్చాడు. సర్టెన్ నెంబర్ అన్నాడు కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఎక్స్ గ్రీన్ అనుకుంటాను. ఇన్ ఏ డ్రాయర్ అంటే కట్ డ్రాయర్ కాదండి, మన డస్ట్. If 2 socks are taken at a random from the dryer without replace అంటే 2 socks ని తీసుకుంటున్నాడు. 2 socks are taken at a random from dryer without replacement. From dryer without replacement అంటే రీప్లేస్మెంట్ లేకుండా తీసుకుంటున్నాడు. ఇది మెయిన్. Probability that all are same color. Probability that same color is 1/5. Then the number of green socks. అసలు సాక్స్ లో వస్తారు కనుక మనం ప్యాంట్లు వేసుకున్నప్పుడు. రైట్. క్వశ్చన్ అర్థమైందండి. ముందు వాడి దగ్గర అసలు ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ అసలు ఏవేవి ఉన్నాయి? 2 రెడ్, 2 బ్లూ, 2 వైట్. మనకి ఎన్ని గ్రీన్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఎక్స్ గ్రీన్ అనుకున్నాం. అయితే వీటిలో ఎన్ని సాక్సెస్ ని తీసుకుంటున్నాడు అంటే ఇవి డ్రాయర్ లో ఉన్నాయి. వాటిని మనం 2 సాక్సెస్ ని తీసుకోవాలి. ఆ 2 సాక్సెస్ ని తీసుకోవాలి, దట్ టు వితౌట్ రీప్లేస్మెంట్. ఫస్ట్ ఒక సాక్స్ తీసుకున్నాక రెండో సాక్స్ అనేది అందులో వేయడానికి లేదు. అంటే వితౌట్ రీప్లేస్మెంట్ చెయ్యట్లే వాడు. అంటే టోటల్ ఎన్ని అవుతాయండి? ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది చెప్పగలరా? టోటల్ ఎంత అవుతుందండి? మొత్తం మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్. ఫస్ట్ ఎంత అండి? 2 + 2 + 2 6 + x. అంటే ఫస్ట్ సాక్స్ తీసుకోవడానికి ఇక్కడ సాక్స్ 1 తీసుకోవడానికి పాసిబిలిటీ x + 6. సెకండ్ సాక్స్ ఏంటంటే వితౌట్ రీప్లేస్మెంట్ కండిషన్ ఇచ్చాడు. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒక సాక్స్ ఇక్కడ మళ్ళీ సాక్స్ వేయడానికి లేదు కాబట్టి x + 5. అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఏంటి పాసిబిలిటీ అవుతుంది? x + 6 × x + 5 అవుతుంది. ఇది ఎన్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు? ద ప్రాబబిలిటీ దట్ సేమ్ కలర్ ఈజ్ 1/5 అంటున్నాడు. ప్రాబబిలిటీ దట్ సేమ్ కలర్ అంటే 1/5 అని ఇచ్చేసాడు. సేమ్ కలర్ అంటే అక్కడ కవివృద్ధం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ అయినా కావచ్చు, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ కావచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ కావచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ గ్రీన్ కావచ్చు. ఇవన్నీ కూడా కంపల్సరిగా డిఫరెంట్ కలర్స్ కాబట్టి వాడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ ఇవ్వాల్సిన పని లేదు. సో కంపల్సరిగా అవన్నీ ఎక్స్క్లూజివే కదా. సో కాబట్టి డైరెక్ట్ గా మనం ప్లస్ వేసేయచ్చు. ఆర్ అంటే సేమ్ కలర్, ఎయిదర్ రెడ్ కలర్ సాక్సెస్ ఆర్ బ్లూ కలర్ సాక్సెస్ ఆర్ వైట్ కలర్ సాక్సెస్ ఆర్ గ్రీన్ కలర్ సాక్సెస్. ఇప్పుడు రెడ్ కలర్ సాక్స్ అంటే ఫస్ట్ రెడ్ కలర్ ఎన్ని ఉంటాయండి? 2 ఉంటాయి. ఫస్ట్ సాక్స్ తీసుకోవడానికి ఎన్ని పాసిబిలిటీస్? 2. సెకండ్ ఎన్ని ఉంటాయి?
ఆల్రెడీ 2 ఒకటి తీసుకున్నామంటే రీప్లేస్మెంట్ కాబట్టి ఇంకొకటి 2/1 బై టోటల్ ఏంటంటే మనకి ఇది టోటల్ అన్నింటిలో NFS లాస్ట్ వేసేస్తానే ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే ఎంత అవుతుందండి 2 into 1 ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ అంటే 2 into 1 ప్లస్ ఎక్స్ గ్రీన్ సాక్సెస్ అంటే ఫస్ట్ గ్రీన్ సాక్సెస్ ఎక్స్ అయితే సెకండ్ గ్రీన్ సాక్సెస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై n ఆఫ్ s అంటే x plus 6 into x plus 5 is equal to 1/5. దీన్ని మీరు సింప్లిఫికేషన్ చేయగలరు కదండి అంటే x square minus x plus 6 into 5 is equal to x square plus 11x plus 30. ఇది సాల్వ్ చేసేస్తే x వాల్యూ వస్తుంది అదే ఆన్సర్ నోట్ చేయండి హరి x plus 6c2 తీసుకోకూడదు హరి ఎందుకు తీసుకోకూడదు అంటే వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాడు కదా వాడు సెలక్షన్ కాదు అక్కడ అంటే ఒక సాక్స్ తీసుకున్నాక అయిపోయింది అక్కడ అంతే ఇంకొక సాక్స్ తీసుకోవాలి అంటే ఒక సాక్స్ తీసుకుంటే x plus 6 అవుతుంది కాబట్టి ఇంకొక సాక్స్ అనేది x plus 4 ఇది ఎంత వచ్చిందమ్మా 4 ఓకే x is equal to 4 వచ్చిందా రైట్ నెక్స్ట్ అండి ఆ 2 o'clock వరకు కాదులే బాబు రైట్ నాన్న నోట్ చేస్తారండి సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి బాబు కార్తీక్ 2 రెడ్ 2 బ్లూ 2 వైట్ x గ్రీన్ ఉన్నాయండి ముందుగా సాక్స్ వితౌట్ రీప్లేస్మెంట్ కాబట్టి ఫస్ట్ సాక్స్ తీసుకోవడానికి x plus 6 సెకండ్ సాక్స్ అనేది x plus 5 n of s అంటే x plus 6 into x plus 5 అవుతుంది సేమ్ కలర్ ఉండాలి అంటే రెడ్ కలర్ అయినా కావచ్చు బ్లూ అయినా వైట్ అయినా గ్రీన్ అయినా రెడ్ కలర్ లో ఫస్ట్ టైం తీసుకోవడానికి 2 పాసిబిలిటీస్ ఉంటే సెకండ్ టైం కి 1 పాసిబిలిటీ వస్తుంది రెడ్ అయిపోయింది బ్లూ అయితే 2 into 1 వైట్ 2 into 1 గ్రీన్ అంటే x గ్రీన్ సాక్సెస్ కాబట్టి ఫస్ట్ టైం x గ్రీన్ సాక్సెస్ సెకండ్ టైం x minus 1 గ్రీన్ సాక్సెస్ బై n of s is equal to 1/5 సింప్లిఫికేషన్ చేసుకోండి ఓకేనా బాబు నెక్స్ట్ అండి 34 చూడండి అమ్మా ఓకేనా కార్తీక్ 34 ఏమంటాడు అంటే 2 non-negative integer from the set of non-negative integers without replacement 2 non-negative integers chosen from random from the set of non-negative integers with the probability that the sum of the squares divisible by 10 అంటున్నాడండి అంటే మనకి ఏమంటున్నాడండి మనకి ఎన్ని 2 non-negative integers అంటున్నాడండి 2 non-negative integers తీసుకోవాలి chosen that without replacement with replacement ఎట్లా ఉండాలంట వాడు కండిషన్ ఏంటి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ డివిజిబుల్ బై 10 అంటున్నాడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ డివిజిబుల్ బై 10 ఇది కండిషన్ అంటే మనకి ఎన్ని డిజిట్స్ అంటే ఉన్నాయి మనకి ఇక్కడ 10 డిజిట్సే కదా ఉన్నాయి ఇక్కడ ఈ 10 డిజిట్స్ లో మనకి ఏంటి కావాలి ఇక్కడ మనకి 2 ఇంటీజర్స్ ని తీసుకోవాలి అంటే రీప్లేస్మెంట్ అన్నారు కాబట్టి రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే వేరు 10 9 అవుతుంది విత్ రీప్లేస్మెంట్ కాబట్టి n of s ఎంత అయిపోయిందని మనకి ఇక్కడ n of s అంటే 10 into 10 that is equal to 100 సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే 2 నెంబర్స్ ని x, y అనుకున్నాం అనుకోండి సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే x square plus y square is divisible by 10 డివిజిబుల్ బై 10 అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ అనేది 0 లాస్ట్ డిజిట్ 0 ఉండడానికి పాసిబిలిటీస్ అలాంటి ఈవెంట్ క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే
జీరో స్క్వేర్ ప్లస్ జీరో స్క్వేర్ అవుతుంది కదండి. 1 నుంచి స్టార్ట్ చేసుకోండి. తర్వాత 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అవుతుందా? 1 3, 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఆర్డర్ లో వెళ్ళిపోండి, రిపిటేషన్స్ వెనక్కి రాసుకుందాం. 1 3, 1 4, 1 5, 1 6, 1 7 అవుతుంది కదండి. 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ 49 ప్లస్ 1 అంటే 50. లాస్ట్ డిజిట్ 0. నెక్స్ట్ 1 తో అయిపోయింది. 180, 19 అవ్వదు. మళ్ళీ 2 తో రండి. 2 1, 2 2, 2 3, 2 4 అవుతుంది కదండి. 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16. తర్వాత నెక్స్ట్ 2 6 కూడా అవుతుంది. తర్వాత 3 9, ఎందుకంటే 3 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 81 ప్లస్ 9 కదా. తర్వాత 4 టేబుల్ తో నెక్స్ట్ ఏమవుతుందండి 4 8. తర్వాత 5 టేబుల్ తో 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 25 అంటే 50 కదా. ఇది డబల్ అనేది పక్కన రాద్దాం. నెక్స్ట్ 6 8 100. నెక్స్ట్ 7 9, 7 9, ఎందుకంటే 49 ప్లస్ 81. ఇవన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయండి, డబల్ ద కండిషన్స్ కదా. ఎందుకంటే 1 3 అన్నప్పుడు 3 1 కూడా అవుతాయి. డబల్ అంటే 2 టైమ్స్. ఇది మాత్రం 1 టైం, ఇది 2 టైమ్స్. సో కాబట్టి n ఆఫ్ e is equal to ఏమవుతుందండి 1 plus 1 plus 2 times of 1 2 3 4 5 6 7 8 అంటే టోటల్ గా 18 అవుతుంది. Therefore probability of e is equal to 18/100 అంటే 9/10. నోట్ చేయండి. నైన్ బై 50. ఓకే, 9/10 రాస్తా. 9/50 రైట్. ఆన్సర్ ఎంత అది? 9/20. ఇంకేమైనా ఇచ్చాడా దానికి? ఓకే, 50p అన్నాడా, ఇది ఈక్వల్ టు p అని. సో 50p is equal to 9. ఇదేంటిది 9 అంటున్నాడు, ప్రాబిలిటీలో 9 రాదు కదా. is equal to p చూసుకోలేదు. p is equal to p అయితే 50p అడిగాడు. ఓకే, గుడ్, రైట్ అండి. 2 టైమ్స్ ఎందుకా తేజేశ్వర్? 1 7, 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే నీకు x, y అనుకో. 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఎంత 50 అయింది. ఇప్పుడు 7 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కూడా అవుతుంది కదా, అది కూడా 50 కదా. ఈ కేసులో ఏంటి, x, y అనేది 1, 7 అవుతుంది. ఈ కేసులో ఏమవుతుంది 7, 1 అవుతుంది. x1 y7, x7 y7 by 1 అవుతుంది కదా. ఓకే తేజేశ్వర్, ఎందుకు ఇది 2 రాసాము అంటే దట్ ఈస్ ద రీజన్. 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అన్నా 7 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అన్నా ఒకటే కాబట్టి. కానీ అది కూడా పాసిబిలిటీలో రాయాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 36 చూడండి అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే 36, 3 boys and 3 girls, 3 boys and 2 girls are stand in a queue. స్టాండ్ ఇన్ ఏ క్యూ అంటున్నాడండి. స్టాండ్ ఇన్ ఏ క్యూ. తర్వాత ఏమంటున్నాడండి, ప్రాబబిలిటీ దట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏ హెడ్, number of boys a head of every girl, number of boys a head of every girl is at least one more than number of girls a head, a head of her. అయితే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అయితే దెన్ p plus q అంటున్నాడు. మనకి అడు కోప్రేమ్స్ అని కూడా ఇచ్చాడండి. అసలు ముందు క్వశ్చన్ అర్థమైందా? ఎందుకంటే 3 boys 2 girls స్టాండ్ ఇన్ ఎ లైన్
అంటే ఎన్ని రకాలుగా రాయొచ్చండి? 3 boys 2 girls స్టాండ్ ఇన్ ఏ రో. స్టాండ్ ఇన్ ఏ రో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ 5 కాబట్టి వాటిని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంటే n ఆఫ్ s ఫిక్స్డ్. ఇక n ఆఫ్ e అంటే ఏమంటున్నాడండి వాడు ఇక్కడ? n ఆఫ్ e అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఏ హెడ్ ఆఫ్ ఎవ్రీ గర్ల్ ఈజ్ అట్లీస్ట్ 1 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఏ హెడ్ అంటున్నాడు. అంటే ఇక్కడ కండిషన్ రాద్దాం. ఖచ్చితంగా అయితే లాస్ట్ లో గర్ల్ అయితే ఉండడు. కంపల్సరీగా గర్ల్ కన్నా బాయ్స్ ముందు ఉండాలి, అంతే కదా? అంటే మనం చూడండి సినిమా టికెట్స్ వచ్చినప్పుడు 5 రూపీస్ అట్లా చేసే ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ బాయ్ గర్ల్, గర్ల్ బాయ్, బాయ్ అంటే 3 బాయ్స్ ని 2 గర్ల్స్ ని, తర్వాత గర్ల్ గర్ల్ ఉండి తర్వాత 3 బాయ్స్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటండి, గర్ల్ బాయ్ మళ్ళీ బాయ్ గర్ల్ బాయ్ తర్వాత బాయ్ గర్ల్ మళ్ళీ ఇంకోటి ఏముండొచ్చండి, గర్ల్ బాయ్ బాయ్. అట్లాగే ఆల్టర్నేట్ బాయ్ గర్ల్ బాయ్ గర్ల్ బాయ్. అంటే టోటల్ గా 5 బాయ్స్ 2 గర్ల్స్. వీటిని ఎన్ని రకాలుగా ఇంత తప్ప సపోజ్ ఇక్కడ గర్ల్ రాసాం అనుకోండి, ఇక్కడ బాయ్ రాసాం, ఇక్కడ బాయ్ రాసాం, మళ్ళీ ఇక్కడ గర్ల్ రాసి ఇక్కడ బాయ్ రాసాం అనుకో, పాసిబిలిటీ ఉండదు కదా. అంటే లాస్ట్ లో గర్ల్ వచ్చే పాసిబిలిటీ ఉండదు. ఖచ్చితంగా లాస్ట్ లో బాయ్ ఉండాల్సిందే. మిగతా వాటిని అరేంజ్ చేసుకో, ఆ క్యూలో ఉండాల్సిందే వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం. వెరీ గుడ్, అంతేనమ్మా. అంటే వీటిలో ఎన్ని రకాలుగా డ్రా చేయొచ్చండి? టోటల్ అంతా 5 కదా, 5 ఫ్యాక్టోరియల్ బై గర్ల్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? మళ్ళీ ఇందులో వాటిని అరేంజ్ చేయొచ్చండి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఏ కేసు అయినా అంతేగా, ఈ కేసు అయినా ఈ కేసు అయినా ఈ కేసు అయినా ఇంటూ ఎన్ని కేసెస్ అవుతాయండి? 1 2 3 4 5 కేసెస్. అంటే ఎంత అయిపోయిందండి ఇక్కడ? n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది 120 ఇంటూ 6 బై ఇది 120 12 అంటే 10 6 are 60. సో ప్రాబబిలిటీ ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 60 బై 120. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 కదండి, 1 బై నోట్ చేయండి. లేదా దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఎయిదర్ ఏ గర్ల్ విల్ స్టార్ట్ విత్ ద సీక్వెన్స్, అంటే గర్ల్ తోనైనా మనం సీక్వెన్స్ ని స్టార్ట్ చేయొచ్చు. ఆర్ విల్ బి అట్ సెకండ్ పొజిషన్ అండ్ విల్ నాట్ ఆక్యుపై ద లాస్ట్ పొజిషన్. అంటే గర్ల్స్ తోనైనా మనం సీక్వెన్స్ స్టార్ట్ చేయొచ్చు, లేదా సెకండ్ పొజిషన్ లో మస్ట్ గా గర్ల్ ఉండాల్సిందే, లాస్ట్ పొజిషన్ లో గర్ల్ ఉండకూడదు. ఇది కండిషన్, వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం. అంటే నంబర్ ఆఫ్ బాయ్స్ ఆఫ్ హెడ్ ఎవ్రీ గర్ల్ ఈజ్ అట్లీస్ట్ 1 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ హెడ్ ఆఫ్ హెర్. అంటే దాని అర్థం ఏంటి? గర్ల్స్ తోనైనా సీక్వెన్స్ స్టార్ట్ చేయొచ్చు, లేదా సెకండ్ పొజిషన్ అయినా గర్ల్ ఉండొచ్చు, బట్ లాస్ట్ పొజిషన్ అనేది మాత్రం గర్ల్ ఉండకూడదు. అది కండిషన్. నెక్స్ట్ అండి, రాస్తారండి. సో కమింగ్ టు ద 37th one చూడండి అమ్మా. కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ax plus by is equal to 0, cx plus dy is equal to 0. దీనికి ఏమై ఉండాలంటున్నాడండి వాడు? వేర్ a comma b comma c comma d belongs to 0 comma 1, the probability that the system of equation has unique solution. Probability that system of equation has unique solution అంటున్నాడు. మనకి యూనిక్ సొల్యూషన్ రావాలి. ఎలా వస్తుంది? అసలు మీరు ఆల్రెడీ మ్యాట్రిక్స్ లో డిస్కస్ చేస్తాం కదా, ఈ ఈక్వేషన్ కండిషన్ లో ఎలా రాయటం ఇలాగే కదండి. ax is equal to b నోటేషన్ లో రాస్తాం. a అంటే ఏంటి ఇక్కడ? abcd. x అంటే x కామా y is equal to 0 కామా 0. హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి?
హ్యాస్ యూనిక్ సొల్యూషన్. కంపల్సరీగా యూనిక్ సొల్యూషన్ ఉండాలి అంటే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అంతే కదండి. ఇక్కడ డెల్టా నాట్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఎంత అండి? ఇక్కడ ఏడి మైనస్ బిసి నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనం పాసిబిలిటీస్ ఏముంటాయి చూడండి మనకి ఇక్కడ. అంటే ఒక ఏబిసిడి మ్యాట్రిక్స్ కి పాసిబిలిటీస్ ఏంటండి? ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డి బిలాంగ్స్ టు 0, 1 ఎలిమెంట్స్ మాత్రమే యూటిలైజ్ చేయాలి. అంటే దిస్ ఈ కండిషన్ ఏంటంటే 0 ఆర్ 1. ఈ కండిషన్ 0 ఆర్ 1, ఇక్కడ 0 ఆర్ 1, ఇక్కడ 0 ఆర్ 1. అంటే టోటల్ గా ఒక్కొక్క ప్లేస్ లో ఎన్ని ప్లేసెస్ రీప్లేస్ చేయగలుగుతామంటే 2 2 2 2. అంటే దాని అర్థం ఏమైపోయింది? ఇక్కడ n(s) అనేది ఎన్ని పాసిబిలిటీస్ అవుతుందండి? ఇక్కడ 2 2 2 2, కాబట్టి 2 to the power of 4. ఇప్పుడు డిటర్మినెంట్ అనేది ఈ ఎలిమెంట్స్ యూటిలైజ్ చేయాలి. డిటర్మినెంట్ అనేది నాట్ 0 రావాలి. సో డిటర్మినెంట్ నాట్ 0 అంటే ఏమొస్తే పాసిబిలిటీ ఉంటుందో చూడండి. డిటర్మినెంట్ నాట్ 0 అంటే 3 వేస్ కదండి. ఫస్ట్ కండిషన్ ఏంటి? 1 0. అంటే మనం చూడండి ఇదే కండిషన్ కి మనం ఒక ప్రాబ్లం వెరీ గుడ్. ఒకటి డిటర్మినెంట్ పాజిటివ్ రావటం, 2 నెగిటివ్ రావటం. అంటే ఈ బీజా ఈవెంట్ ఏమొస్తుందండి? 1 1 0 1. ఇంకొక కండిషన్ ఏంటంటే 1 0 1 1. ఇంకొక కండిషన్ ఏంటండి? 1 0 0 1. అంటే ఈ ఎలిమెంట్స్ వాడాలి. ఇవన్నీ కూడా ఏంటండి? డెట్ పాజిటివ్ వచ్చింది. అట్లాగే డెట్ నెగిటివ్ రావాలంటే ఈ కాలమ్స్ ని ఉల్టా చేయడమే. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 1 పెట్టుకున్నాను. ఈసారి నాన్ ప్రిన్సిపల్ డయాగ్నల్ 1 1 పెట్టుకుంటే నెగిటివ్ వచ్చేస్తుంది కదా. అంటే దాని అర్థం ఏంటండి? 0 1 1. ఇంకొక పాసిబిలిటీ ఏంటండి? ఇది 1 1 ఫిక్స్ చేసుకోండి. 1 0. ఇంకోటి ఏంటండి? 1 1 ఇది ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి 0 0. అంటే ఇవన్నీ కూడా ఏంటి పాసిబిలిటీ ఉంటుంది? డెట్ నెగిటివ్ వచ్చింది. సో టోటల్ గా n ఆఫ్ e ఎంత అయిపోయిందండి? n of e is equal to 6. Therefore probability of e is equal to 3 plus 3, 6/16. అంటే 3/8. ఇప్పుడు ఏమడిగాడు వాడు? 80k అన్నాడా? 80k is equal to 3. అండర్స్టాండ్? అంటే ఇక్కడ కవి హృదయం ఏంటి అంటే యూనిక్ సొల్యూషన్ అన్నాడు. అంటే ఏబిసిడీలు అనేవి ఈ 0 1 వాడాలి. యూనిక్ సొల్యూషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డెల్టా నాట్ ఈక్వల్ టు 0. ఏడి మైనస్ బిసి నాట్ ఈక్వల్ టు 0 అంటే దీనికి ఫేవరబుల్ కేసు ఏంటి? అయితే 1 అవ్వాలి, లేకపోతే -1 అవ్వాలి. అంతేగాని ఇంకొక ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ లేదు. అన్ని 1లు పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? 0 అయిపోద్ది. అన్ని 1లు పెడితే 0 అయిపోద్ది. డెట్ 0, మళ్ళీ డెట్ 0 వచ్చే కేసెస్ అన్ని తీసుకోవాలి. అలాగే చేయొచ్చు సందీప్. 1 - p of 0 డెట్ 0 తీసుకో. అలా చేసిన ఇలా చేసిన ఒకటే కదా. ఓకేనండి. అయితే డెట్ 0 వచ్చే కేసెస్ ఎన్ని ఉంటాయి చెప్పండి? టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయండి? 2/4 ఉన్నాయి. 2/4 లో మనకి పాజిటివ్ వచ్చినవి 3, నెగిటివ్ వచ్చినవి 3 వచ్చాయి కదా. అంటే రిమైనింగ్ వచ్చే పాసిబిలిటీసే కదా వచ్చేవి, 0 వచ్చేవి. థ్యాంక్ యూ ఆల్ అండి. నోట్ చేయండి అమ్మా. ఓకేనండి.